నిన్న పేద ప్రజల బియ్యాన్ని బొక్కేసినటువంటి పందికొక్కలా బొక్కేసినటువంటి పేరు నాని వల్లభనేని వంశీ గురించి మాట్లాడుతూ వల్లభనేని వంశీ ఏదో స్వాతంత్ర సమరయోధుడు అన్నట్టు, స్వాతంత్ర సమరయోధుడిని అన్యాయంగా జైల్లో పెట్టినట్టు, ప్రభుత్వ ఆసుపత్రి కాదా అరుపులు కేకలతో ఇచ్చేశాడు. పేరు నాని, అసలు నువ్వు బొక్కేసినటువంటి బియ్యం సంగతి మాట్లాడు. నీకు సిగ్గనేది ఉందా? ఎవరన్నా చెడ్డ పనులు చేసేటప్పుడు భార్య పేరు మీద పెడతారా? నువ్వు నీ భార్యకు తెలియకుండా నీ భార్య పేరు మీద పెట్టి అందులో బియ్యం బొక్కేసి కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పావు. ఏమని? పాప ఆడమ్మాయి ఆమెను జైల్లో వేయొద్దని చంద్రబాబు గారు చెప్పారని. అప్పుడే మర్చిపోయావా? విశ్వాసఘాతకుడా, విశ్వాసం అనేది లేదు నీకు. నిన్న చంద్రబాబు గారి గురించి, చంద్రబాబు గారి ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడతావా? మా బీసీ నాయకుడు అయినటువంటి కొల్లు రవీంద్రని దాదాపు 55 రోజులు జైల్లో పెట్టినటువంటి వాడివి నువ్వు. కొల్లు రవీంద్ర హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తాడా? హత్యల్లో ఎక్కడైనా ఇన్వాల్వ్ అవుతాడా? అలాంటి కొల్లు రవీంద్రని హత్య కేసులో ఇరికించి దాదాపు 55 రోజులు జైల్లో పెట్టించి అలా మావయ్య ఎవరైతే నడకుదురి నరసింహరావు మాజీ మంత్రి గారు ఉన్నారో ఆయన మానసికంగా కృంగిపోయి ఆయన చావుకు కారణమైనటువంటి వ్యక్తివి నువ్వు మాట్లాడతావా ఈ స్వాతంత్ర సమరయోధుడని? అందులో ఇంకోటి, ఈ స్వాతంత్ర సమరయోధుడి వంశీని వంగవీటి మోహన్ రంగా గారితో పోల్చాడు. వంగవీటి మోహన్ రంగా గారు ఎక్కడ? వల్లభనేని వంశీ ఎక్కడ? వంగవీటి మోహన్ రంగా గారు పేదల ఇళ్ల పట్టాల కోసం నిరాహార దీక్ష చేసి ఆ నిరాహార దీక్షలో చనిపోయినటువంటి వ్యక్తి. ఈ వల్లభనేని వంశీ పేదలకి ఇల్లు పట్టాలు ఇప్పిస్తానని ప్రతి ఒక్క పేదవాడి దగ్గర డబ్బులు కొట్టేసినటువంటి వ్యక్తి. వంగవీటి మోహన్ రంగా గారు ఎక్కడ? వంశీ ఎక్కడ? నువ్వు రంగా గారితో నువ్వు వంశీని పోల్చావు. నువ్వు వెంటనే క్షమాపణ చెప్పు. రంగా గారి అభిమానులకి, అలాగే వాళ్ళ తనయుడు వంగవీటి రాధాకృష్ణకి మోకాల మీద కూర్చొని క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళిద్దరికి పోల్చావు కాబట్టికి. అంటే నువ్వేదో నీ కులానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తానో, ఏదో కాపు కులానికి చెందినటువంటి వ్యక్తి కదా వంగవీటి మోహన్ రంగా గారు వంశీతో పోలిస్తేనో నీకు మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు పడతాయనుకుంటున్నామో. వాళ్ళిద్దరూ అన్ని కులాలకి నాయకులు. మేము బీసీలమైనా మేమే చెప్తున్నాం. నిన్న దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శిస్తున్నాడు, చంద్రబాబు గారిని విమర్శిస్తున్నాడు. నువ్వు అసలు నువ్వు బొక్కేసినటువంటి బియ్యం గురించి మాట్లాడు. నువ్వు అయితే పందికొక్కలా తిన్నావో కోట్లాది రూపాయల బియ్యం, దాని గురించి మాట్లాడు. దాంట్లో పారిపోయి ముందస్తు బేలు తెచ్చుకొని ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వే చెప్పావు చంద్రబాబు గారు గొప్ప నాయకుడు, చంద్రబాబు గారు మా మిసెస్ని అరెస్ట్ చేయొద్దన్నాడని. అసలు నీ అంత తెలివిగలవాడు ఈ జిల్లాలో లేడని మీ పార్టీ నాయకులే అంటారు. కాబట్టికి ఇది ఎప్పటికన్నా ఎంక్వైరీ పడిద్దని నీ భార్య పేరు మీద పెట్టావు. అది ఈ వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేరు నాని వీళ్ళిద్దరు చంద్రబాబు గారిని విమర్శించడం, తిట్టడం, అలాగే చంద్రబాబు గారి కుటుంబం గురించి విమర్శించడం, అలాగే పేరు నాని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం వల్లే ఓడిపోయాం మొర్రో అని 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చెప్తుంటే ఏ ముఖం పెట్టుకొని మీడియా ముందుకు వస్తున్నావా? సిగ్గులేదు నీకు? సిగ్గు సరం లేదా? ఏంటి వంశీకి ఆరోగ్య పరిస్థితి బాగలేదా? జైల్లో డైటింగ్ చేస్తే ఒళ్ళు తాకదా? పోలీస్ స్టేషన్లో ఉమ్మేస్తే వాంతి చేసుకున్నట్ట? ఆ వీడియో క్లిప్పింగ్ ఒకసారి చూడండి. ఆ వీడియో క్లిప్పింగ్ చూడండి. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ని
వాళ్ళ అధికారుల్ని విమర్శిస్తావా నువ్వు? బేషరత్తుగా వాళ్ళకు కూడా క్షమాపణ చెప్పు. వాడేంటి నీ కింద ఏమైనా జీతగాళ్ళ? నీ కింద ఏమైనా జీతగాళ్ళ? ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నువ్వు బేషరత్తుగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఉద్యోగులకి క్షమాపణ చెప్పాలి. మోకాళ్ళ మీద కూర్చొని మీడియాని పిలిచి వంగవీటి రాధాకృష్ణకు కూడా నువ్వు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగా గారిని, వంశీని ఇద్దరిని ఒకే విధంగా పోల్చావు కాబట్టికి. వల్లభనేని వంశీ చేసిన తప్పులకి లోపలయ్యారా? మీలాగా ఏమైనా అక్రమంగా అరెస్ట్ చేశారా? చంద్రబాబు గారిని అక్రమ అరెస్ట్, కొల్లు రవీంద్రది అక్రమ అరెస్టు, అచ్చెన్నాయుడు గారిది అక్రమ అరెస్టు, బీసీ జనార్దన్ రెడ్డి గారిది అక్రమ అరెస్టు, ఈ వంశీ అనేవాడిది అక్రమ అరెస్టా? వంశీని అరెస్ట్ చేస్తే వాళ్ళ పిల్లలు ఎంతవరకు వచ్చి చూసారా? కుటుంబం కూడా చీ కొట్టుకునే వ్యక్తి వంశీ. అంటే అంత మాట్లాడాడు. అలాంటి వాడికి నువ్వు సపోర్ట్ చేయడమే కాకుండా పెద్ద పెద్ద నాయకులతో ఈ వంశీని పోల్చావు. అసలు ఈ వంశీ కొడాలి నాని పేరు నాని మాట్లాడిన మాటలు విన్నారా? అసలు వంశీ కొడాలి నాని మేము లెగిస్తే మంచోళ్ళం కాదు, మేము లెగిస్తే మంచోళ్ళం కాదు, పొంగల మల్లని గట్టు అని ఒకటి ఉండేది, వాడికి 2 కాళ్ళు ఉండవు. నేను లేస్తే మంచోడిని కాదు అని రౌడీజం చేసి డబ్బులు వసూలు చేసేవాడు. ఒకరోజు నాలాంటి వాడు వెళ్ళి అసలు లగరా బాబు ఏంటంటే వాడికి 2 కాళ్ళు లేవు. అలాంటి వాళ్ళు వీళ్ళు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రి అయ్యి ఫ్యాక్షనిజాన్ని అణిచివేసి ఈ రాష్ట్రంలో ఫ్యాక్షనిస్టులు లేకుండా చేశారు. కానీ ఈ వంశీ నాని వాగిన వాగుడు అధికారంలో ఉండి ఎలా వాగారో, అధికారం పోయాక ఎలాగా పిరికి బందల్లా ఉన్నారో, నిజమైన ఫ్యాక్షనిస్టులు చూస్తే పురుగుల మందు తాగి చచ్చిపోయేవాడు. అంత కామెడీ వాళ్ళు వీళ్ళు. మీరా మాట్లాడేది? వంశీకి ఏదైనా జరిగితే ప్రభుత్వం పడిపోయిద్దంట. వంశీకి ఏం జరిగిద్దా? ఏమందో చెప్పు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అందగాడు కదా, అందమైన ఫోటో, వికృత రూపం వంశీది. తలకు రంగు, మీసాలు పెట్టుకొని, కళ్ళజోడు పెట్టుకొని, మేకప్ వేసుకొని ఉండేవాడు. జైల్లో ఎన్ని కుదరవు కదా, అసలు రూపం బయటపడింది.